పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జగన్ గారిని ఎప్పుడు కలిశారు? జగన్ గారు అది ఆ రోడ్ షో టైంలో ఆయనకు ఒక పాట రాశాను. అది పాడండి ఒకసారి. అది ఎలా రాశానంటే సార్, చాలా సాగిపోవయ్యా ముందుకు సాగిపోవయ్యా, ఎదురులేని నాయకుడువై ముందు నడువయ్యా, నీ తండ్రి ఆశీస్సులు మెండుగా నీకున్నవి, జన సముద్రం నీ వెంట ఉప్పెనగా వస్తున్నది, సాగిపోవయ్యా ముందుకు సాగిపోవయ్యా, ఎదురులేని నాయకుడివై ముందు నడువయ్యా. నిజంగా నేను చదువు అంటే మా అల్లుడు, మా మేనల్లుడు 3వ తరగతి చదువుకునే టైంలో వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని, అప్పుడు నాకు ఒక 12, 13 సంవత్సరాలు 15 సంవత్సరాల లోపే ఉంటాయి. సినిమాకి వెళ్తే ఎవరు నన్ను అడగాల్సి వస్తుంది, సార్ అదేం సినిమా, ఇదేం పేరు అని అడగాల్సి వస్తుంది నా పక్కన ఉన్న వాళ్ళని. నాకు కొంచెం నామోషిగా ఉండేది. అది ఎందుకు, మనం కూడా చదవాలి. నేను బాగా పని చేస్తాను, వర్క్ చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తాను. సాయంత్రం దాకా పని చేసేది, నైట్ కూర్చొని రాసుకునేది నిద్ర వచ్చేంతవరకు. మొత్తం మీద 15 రోజుల్లో 2వ క్లాస్ బుక్ చదివాను సార్ నేను. అప్పుడు చిన్నప్పుడు అమ్మ ఆవు ఇల్లు కానీ బుక్కులు ఉండేది, మీకు తెలుసో లేదో. ఆ బుక్ తెచ్చుకొని చదువుకొని చిన్నగా మా అమ్మ నాన్నకి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాను. అప్పుడు ఇంగ్లాండ్ కవర్లు ఉన్నాయి కదా, కార్డులు, అవన్నీ రాసేవాడిని సార్. ఫస్ట్ లెటర్కి కొన్ని తప్పులు ఉంటాయి, 2వ లెటర్కి ఆ తప్పులు సరిదిద్దుకొని రాసేవాడిని, 3వ లెటర్కి ఇంకొంచెం బెటర్గా రాసేవాడిని. అలాగ రాసుకుంటూ పంపించాను. ఇంకా పాటలు అంటారా, మీ బోటోళ్ళు అంటా ఉంటారు, వాళ్ళు పాట రాశారు, వీళ్ళు పాట రాశారు అంటే నేను ఎందుకు రాయకూడదు, నేను రాస్తానన్న అని రాసేసాను. ఓకే.